ఇక్కడ సందర్భము కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి అంటే, నేను చెప్పిన ఉదాహరణ కాకుండా ఇక్కడ, ఓ అర్జున, నీ వ్యక్తిగత విషయం దగ్గరికి వస్తే ప్రస్తుతానికి నీకు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించే అర్హత లేదు, యోగ్యత లేదు, అంటే నువ్వు యోగ్యుడివి కాదు అని కృష్ణుడు తేల్చేసి చెప్పేశాడు. కర్మ మార్గంలో నడవడానికే నీకు అర్హత ఉంది. ఎందుకంటే ఆయన ఇష్టడు కాబట్టి, నరనారాయణులు అవతారమూర్తులు కాబట్టి, ఆయనకు మోహము మాయలో పడి ఉన్నాడు కాబట్టి అర్జునుడికి ఇవన్నీ చెప్తున్నాడు. నువ్వు శ్రేయస్సు కావాలని కోరుతున్నావు, అంటే వాళ్ళందరూ మంచిగా ఉండాలి, వాళ్ళందరూ నా శత్రువులే కావచ్చు కానీ పెద్దమ్మ, చిన్నమ్మ, పిల్లలు, తాతయ్య, మనవళ్ళు వాళ్ళంతా ఉన్నారు. రేపటి దినం వాళ్ళంతా చనిపోతే వారందరి పిల్లలు అనాథలు అవుతారు, సంకరణ జాతి అవుతుంది, వర్ణ సంకరణ అవుతుంది, ఒకరి పిల్లలు ఇంకొకరితో పోవాల్సి వస్తుంది, వాళ్ళు దుష్కర్మలలో చిక్కుకోవాల్సి వస్తుంది, ఏమేమో చెప్తున్నాడు అర్జునుడు. అవన్నీ విని నీకు యోగ్యత లేదు, ఏంటి జ్ఞాన మార్గంలోకి నువ్వు ప్రవేశించే నువ్వు ఏదో చెప్తున్నావు, పెద్ద నా జ్ఞానం తెలుసు అనుకుంటున్నావు, కాదు. కర్మ మార్గంలో నడవడానికే నీకు అర్హత ఉంది. అంటే నీకు ఇప్పుడు నేను ఇస్తున్న కర్మ ఏంటి, గమ్మున ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించు అని అంటున్నాడు. ఒక హోంవర్క్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు భగవంతుడు మనకి కర్మలని. ఆ హోంవర్క్ని కంప్లీట్ చేసి దాని తర్వాత ఏముంది ఆన్సరు, ఏం ఫలం ఇస్తాడు చూడాలన్నమాట. ఫలం అంటే ఆన్సర్. సపోజు ఫలము, నెలంతా ఉద్యోగం చేస్తే 1వ తారీఖున జీతం వస్తుంది. మరి 1వ తారీఖు జీతం వస్తే ఆ ఫలం అన్నమాట, ఫలం తీసుకొని వెళ్తావు. ఏం ఉద్యోగం చేస్తే అదే జీతం వస్తుంది నీకు. నువ్వు ఏది చేసినావో అది. బాలు విసిరి కొడితే అదే స్పీడ్ తోటి మనకు తగులుతుంది. అలాగే కర్మ మార్గంలో ప్రవేశించావు నువ్వు. ఆ కర్మలో నువ్వు ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామం అనే యుద్ధ భూమిలో ఉండి నేను ఈ కర్మను చేయను అనడానికి వీలు లేదు నీకు. ఇప్పుడు జ్ఞానయోగంలో లేవు, నువ్వు కర్మయోగంలో ఉన్నావు. ఇక్కడి నుంచి చుట్టూ నుండి తప్పించుకొని పారిపోలేవు నువ్వు. అందరూ నిలబడి ఉన్నారు. వీరుల లక్షణం ఏంటి, వాళ్ళని సంవరించాలి, లేదంటే పారిపోలేవు. పారిపోతే నీకు ఇక్కడ వేరే ఆ తర్వాత ఏం జరుగుతాయో చెప్పలేము. వాళ్ళంతా నీ అంటబడతారు, నువ్వు నపుంసకుడు అంటావు, నువ్వు వేస్ట్గాడు అంటారు, ఎన్నో అంటారు. శత్రువు చేత చిక్కడం అది చాలా దుర్బలం. కానీ నువ్వు కర్మలో పాల్గొని యుద్ధం చేస్తే వీర మరణం పొందితే, యుద్ధం చేస్తూ వాళ్ళ చేతిలో మరణించినా కూడా నీకు వీరస్వర్గం, అంటే అక్కడ స్వర్గంలో నువ్వు వీరుడివై పుడతావు, అక్కడ ఉంటావు. వీరుడిలాగా నీ ఆత్మ అక్కడ ఉంటుంది. మరి అదే నువ్వు యుద్ధం చేయకుండా ఇక్కడ పారిపోతే వీళ్ళందరినీ నిన్ను బంధించి నానా విచిత్ర హింసలు పెట్టి నిన్ను, నీ అన్నదమ్ములను వాళ్ళు ఏం చేస్తారో ఇక మనకు తెలియదు. అదేవిధంగా యుద్ధభూమి ఉంది ఇప్పుడు. సపోజ్ భారతదేశము సరిహద్దున ఉన్నాం మనం. సరిహద్దున పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకున్నారు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళకి లొంగిపోకూడదు, చచ్చిపోయినా సరే అని యుద్ధం చేయాలి. లొంగిపోయినాం అనుకో, తీసుకుపోయి ముక్కులు మూస్తారు, చెవులు మూస్తారు, నాలుకే కోస్తారు, కాళ్ళు కోస్తారు, ఏమేమో చేస్తుంటాడు ఆ కొడుకులు. మరి అలా దుర్మార్గుల చేతిలో పాలవుతావా, అబాస్ పాలవుతావా? కాదు కదా. యుద్ధం చేసి వీర మరణం పొందినా ఏం కాదు. చచ్చిపోయినాక నీ శవాన్ని వాడు కోసి ముక్కలు చేసి ఎవరికి పంపించినా ఏం కాదు. కానీ చనిపోకముందు నువ్వు నీకు ఇచ్చిన కర్మ నువ్వు చెయ్యాలి అని ఇక్కడ కృష్ణుడు అర్జునునితో చెప్తున్నాడు. ఆ కర్మ చేసినాక ఫలితం ఏది ఉంటుంది, రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం నీ కోసం కాదు కదా. ధర్మజుడైన ధర్మరాజు ధర్మం తప్పకుండా ఉంటాడు కాబట్టి ఆయనకి సింహాసనం ఇచ్చి కూర్చోబెడతాడు. ఎవరు? కృష్ణుడు. నువ్వే అర్హుడివి, ఈ సింహాసనానికి అర్హుడివి నువ్వే. కర్ణుడి కొడుకును పిలిచి కాపాడినావు, కర్ణుడి భార్యను తీసుకొచ్చినావు, అందరినీ బాగు చేయాలని ఆలోచిస్తున్నావు, అందరు పిల్లలని వాళ్ళని చూస్తున్నావు, దుర్యోధనుని భార్యను చేరదీసినావు, ఇలా అందరినీ చేరదీసి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళందరినీ చూస్తున్నావు కాబట్టి
ధర్మజ్ఞుడవి నువ్వే, ఏ పగలేని వాడివి, ఏ పగలు పెట్టుకోలేదు. కర్మ సమాప్తం అయిపోయింది, యుద్ధం తర్వాత ఇలా జరిగింది, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు అని అనుకోకుండా, ఏ డిస్కషన్ పెట్టకుండా, ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకుండా, వాళ్ళకి అన్నం పెట్టు, ముందు అన్నం పెట్టు అని ఆకలి తీరుస్తున్నావు చూడు, దానికి నువ్వే అర్హుడవి, ధర్మరాజువి అని ఆయనకి ధర్మపీఠం అప్పజెప్పుతాడు. అప్పుడు ధర్మరాజు తన పక్కనే ఇంకొక సింహాసనం వేసి, ఇది కర్ణుడు అగ్రజుడు, నా అన్న కాబట్టి అతను ఉన్నట్టుగా భావించి అతని ధనుస్సును దీనిపైన పెట్టి అతని కుమారునికి సేనాధిపతి ఉద్యోగం ఇచ్చి నేను ఈ సింహాసనంలో కూర్చుంటాను అని అంటాడు. వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఆమెతో కొన్ని కర్మలను చేయిస్తాడు. అంటే రాజసూయ యాగానికి ఆమె చేత బొట్టు పెట్టిస్తాడు. మరి వైధవ్యంతో ఉన్న కర్ణుని భార్య ముండమోపి కదా, ఆమెనెందుకు పిలిచిండ్రు? పుణ్యకార్యానికి అనడానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఆమె పుణ్యవతి, అంత వీరమరణం పొందిన అటువంటి భర్తకి భార్య కాబట్టి ఆమె చేత ఈ రాజసూయ యాగంలో కానీ ఏ పనులలో కానీ కొన్ని పనులు ఆమె చేతుల మీదుగా చేద్దాము, ద్రౌపది చేతుల మీదుగా కాదు అని ద్రౌపది కూడా కర్ణుని భార్యను దగ్గర తీసుకొని ఇద్దరు కలిసి ప్రతి పనిలో పాల్గొంటారు. అది మహాభారతంలో మనకు తెలియజెప్పినటువంటి మంచి మంచి విషయాలు. ఇప్పుడు తర్వాత ఈ కర్మ ఇందులో ఏం చదువుతున్నాడు? నువ్వు చేసే పనుల యొక్క ఫలితాల మీద నీకు కోరిక ఉండడానికి వీల్లేదు. అంటే కోరిక అంటే ఇప్పుడు చూడు, నేను వాణ్ణి చంపుతా వీణ్ణి చంపుతా అనడానికి లేదు. ఇప్పుడు యుద్ధంలో ప్రవేశించినవు, ఎవరు బాణాలు పట్టుకొని అందరిని చంపాల్సిందే, అడ్డొచ్చిన వాళ్ళందా. కానీ కర్మల ఫలితాల మీద ఆసక్తి పెరిగిపోతే, అంటే కర్మలు చేయకముందే ఆ ఫలితాల మీద ఆసక్తి అంటే ఇష్టం చాలా పెరిగిపోతే అది పాపపుణ్యాలకు దారితీస్తుంది. అంటే చూడు, కర్మ చేయకముందే నేను అది అవ్వాలి, నాకు అది కావాలి, ఖచ్చితంగా అది నేను తినాలి అని అనుకున్నప్పుడు కర్మల ఫలితాల మీద ఆసక్తి పెరిగిపోతే, అంటే ఇష్టం పెరిగిపోతే, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతే అది పాపపుణ్యాలకు దారితీస్తుంది. అంటే దానివల్ల మనం ఏదో ఒక జంతువుని చంపాలి, దాన్ని తినాలి, అది పాపపుణ్యాలకు దారితీసి అది మళ్ళీ పునర్జన్మనకు కారణమవుతాయి. మళ్ళీ అంటే మనం ఇంకో జన్మ పుట్టడము దానికి కారణమవుతాయి అన్నమాట. అలాగే ఒక మహర్షి ఊరికే ఒక లేడీని చూస్తూ చనిపోతాడు. మళ్ళీ జన్మలో లేడీ అంటే డీర్, జింకపిల్లలాగా పుడతాడనమాట. దాన్ని కాపాడి దాన్ని వెనకబడి ఏదో చేస్తాడు. అట్లా మనం కొన్ని కర్మలను అంటించుకోకూడదు అనమాట. అయితే అలాంటి కర్మలు నువ్వు అర్హుడివి కాదు, అలా చేయడానికి వీల్లేదు. నీకు ఏది ఇచ్చినో అదే చెయ్యి, నువ్వు అలాంటి పునర్జన్మకు కారణం కావడానికి వీలు లేదు అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇంత కష్టపడి పనులు చేయటం ఎందుకు, అసలు కర్మలే మానేస్తాను అనే కర్మరాహిత్య ప్రీతి కూడా నీకు కలగకూడదు. అంటే మళ్ళీ ఆన్సర్ చెప్తాడేమో, మళ్ళీ నేను ఇవన్నీ కష్టపడి ఇవన్నీ ఎందుకు చేయాలని అంటాడేమో అర్జునుడు అని వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు, అయితే ఇంత కష్టపడి పనులు చేయడం ఎందుకు, అసలు కర్మలే మానేస్తానంటావేమో, అలా అనడానికి వీలు లేదు అనే కర్మరాహిత్య ప్రీతి కూడా నీకు కలగకూడదు. కర్మయోగానికి ఇవే ప్రధాన సూత్రాలు అని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు.